వాళ్ళతో మాట్లాడదు. ఎస్ నాగేంద్ర గౌడ్ గారు, ఏదైతే మీ పార్టీ వాళ్ళు అంటే మీ పార్టీ సపోర్టర్స్ అక్కడ నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు మమ్మల్ని కిడ్నాప్ చేశారు, కాంగ్రెస్ సంబంధించినటువంటి సపోర్టర్స్, అలాగే బెదిరించారు, చంపేస్తామని బెదిరించారు, నామినేషన్ వేయొద్దన్నారు, కారులో ఎత్తుకెళ్లారు, ఇవన్నీ రకరకాల వార్తలు వింటున్నాము. వాళ్ళు కంప్లైంట్ చేసింది కూడా చూసాం. కానీ మరి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు అవి వ్యక్తిగతంగా మాత్రమే చూడాలి, వ్యక్తులకు మధ్య ఉన్నటువంటి వివాదాలుగా చూడాలి తప్ప దీనికి రాజకీయ రంగు పులిమి ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అనేది అది ఆ రంగు పులమొద్దు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు ముఖ్యమంత్రి గారే స్వయాన అక్కడున్న పట్టణాల్లో మున్సిపాలిటీస్ల మీటింగ్లు పెట్టి అక్కడ ప్రభుత్వ కార్యక్రమాలు చేసి ఆ సభల లోపలనే మాట్లాడుతున్నాడు. ఏంది అంటే మంచి వ్యక్తులను తీసుకురండి అని ఏ విధంగా అయితే చెప్తుండో నా దగ్గరకు వచ్చి నా దగ్గర కూర్చొని సంతకాలు పెట్టించుకొని చేసేటి వ్యక్తులను గెలిపిమని అంటే దాని మాట ఏంది మేడం అంటే ఆయన పార్టీ వాళ్ళను గెలిపియండి అని చెప్పి పరోక్షంగా ఆయన ప్రచారం చేస్తున్నాడు, ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు. ముఖ్యమంత్రి గారే స్వయాన ఇది పార్టీ రహితంగా ఎన్నికలు జరుగుతుంటే ముఖ్యమంత్రి గారే ఆ విధంగా ప్రస్తావన జరుగుతున్నప్పుడు కిందున్న కార్యకర్తలు రెచ్చిపోతా ఉన్నారు. ఎక్కడికక్కడ ఎన్నికల వాతావరణాన్ని, ఎన్నికల కోడ్నే ఉల్లంఘిస్తూ ఉన్నారు, ఎన్నికల నియమావళినే ఉల్లంఘిస్తున్నారు, ఎక్కడికక్కడ కిడ్నాప్లు చేస్తున్నారు, అడ్డుకుంటున్నారు, తెలంగాణ పోయి డాగ్లు వేస్తున్నారు, యాక్షన్లు అంటున్నారు. అన్ని రకాలుగా ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతలేవు అనేది ఇది ఒక నిదర్శనం. ఒక్కటి ఏంది మేడం అంటే ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థ అంటే పల్లెలే పట్టుకొమ్మలు దేశానికే. ఆ రోజు వాళ్ళ అంటే గతంలో ఉన్న ప్రభుత్వాలనే మహాత్మా గాంధీ గారే ప్రభుత్వాలకు చెప్పింది, ఎప్పుడైతే పల్లెల అభివృద్ధి జరుగుతాయో దేశం అభివృద్ధి జరుగుతుందని. ఈ విధంగా ఉన్న సిస్టమ్ నుంచి ఈ పంచాయతీరాజ్ సిస్టమ్, లోకల్ బాడీస్ వ్యవస్థను ఏదైతే ఏర్పాటు చేసిందో, ఈవెన్ మున్సిపాలిటీస్ కానీ, జిహెచ్ఎంసీలు కానీ, లేకుంటే జిల్లా పరిషత్తులు కానీ, మండలాలు కానీ, స్థానికంగా సర్పంచులు కానీ, పట్టుకొమ్మలు అంటున్న ప్రభుత్వాలు ఒకవైపు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి, ప్రభుత్వాలు వాళ్ళ దగ్గర చట్టాలు చేస్తున్నారు కాబట్టి స్థానిక సంస్థలను ఎప్పటికప్పుడు కూడా వికేంద్రీకరణ అనే చెప్తూ కూడా స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని ఏ ప్రభుత్వాలు కూడా ఆలోచన చేసే పరిస్థితి లేదు. మేము ఒక్కటేమంటున్నామంటే 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఏం చేసిందంటే కేసీఆర్ గారి నాయకత్వం లోపల ఏదైతే ఎన్నో సంవత్సరాల నుంచి మా తాండాలు మాకు స్వయం పరిపాలన కావాలి, మా ప్రాంతాన్ని మేము ఏలుకుంటాం, మా తాండకి ఏం కావాలో మేము పరిపాలన చేసుకుంటామని చెప్పి గ్రామ పరిపాలన మేము చేసుకుంటామని చెప్తే ఎక్కడ కూడా గతంలో పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా చేయలే, ఉమ్మడి రాష్ట్రంలో చేయలే, ఎప్పుడు చేయలే. మొన్న కూడా ఇప్పటికి కూడా ఏం గ్రామ పంచాయతీలు వచ్చిన 2 సంవత్సరాల్లో కూడా ఏం గ్రామ పంచాయతీలు వికేంద్రీకరణ అనే పేరు మీద ఎక్కడ కూడా జరగలే. ఎన్నో సుమారు 3000 తాండాలను గ్రామ పంచాయతీలు చేసిన ఘనత అంటే వికేంద్రీకరణ జరిగినప్పుడే ఎక్కడైతే గ్రామ పరిపాలన వ్యవస్థ అనేది గ్రామంలో పరిపాలన జరుగుతుందో, గ్రామానికి ప్రభుత్వం వెళ్తుందో అక్కడి నుంచే అభివృద్ధి జరుగుతుంది అనే ఉద్దేశంతో 3000 తాండాలను గ్రామ పంచాయతీలు చేసిన పరిస్థితి. ఇప్పటికి కూడా తీర్మానాలు చేసి ఎమ్మెల్యేల చుట్టూ, శాసన మండలి సభ్యుల చుట్టూ, మంత్రుల చుట్టూ, ప్రభుత్వం చుట్టూ పరిదక్షిణలు చేసి చెప్పులరిపోంగా ఒక్క మనిషి స్టార్ట్ చేసినంటే ఆయన వయసు కూడా అయిపోయినంత వరకు కూడా సపరేట్ గ్రామ పంచాయతీలు అయిన పరిస్థితి లేకుంటే ఎక్కడికక్కడ గ్రామాలను 500 ఓట్లున్న గ్రామం కానీ, అక్కడ డిస్టెన్స్ దూరం ఉన్న గ్రామాలను కానీ వికేంద్రీకరణ చేసినప్పుడే ఈ గ్రామాలు బాగుపడతాయి, ఈ వ్యవస్థ బాగుపడుతుంది అనే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది అనేది మర్చిపోతా ఉన్నారు. అందుకే మేము ఏమంటున్నాం అంటే 2 సంవత్సరాలు గడిచింది మేడం, గ్రామ పంచాయతీల టైం అయిపోయినాక, వాళ్ళ పీరియడ్ అయిపోయినాక 2 సంవత్సరాలు స్పెషల్ ఆఫీసర్ పరిపాలన లోపల జరిగింది. ఈ 2 సంవత్సరాల పాపం కట్ చేసుకోవాలి అనుకుంటే కూడా ప్రజాప్రభుత్వం అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రోజు ట్రాక్టర్లు మూలపడిపోయిన పరిస్థితి ఉన్నది. గ్రామాల్లో పారిశుద్ధ్యము పూర్తిగా నిర్లక్ష్యం చేసిన పరిస్థితి ఉన్నది. ఎక్కడ మంచినీటి వ్యవస్థ లేని పరిస్థితి ఉన్నది. వీటన్నిటిని కూడా గాలికి వదిలేసేసి ఎన్నికలు సకాలంలో జరపకుండా ఏదైతే బీసీ రిజర్వేషన్ అని చెప్పి కాలయాపన చేయడం జరిగిందో,
ముఖ్యమంత్రి గారు చెప్పిన మేడం ఈ ఎన్నికల నోటిఫికేషన్ వల్ల వీళ్ళ క్యాబినెట్ ఒక తీర్మానం చేసింది. ఏదైతే ఎన్నికలు జరుపుతా ఉన్నామో మేము ఎన్నో విధాల ప్రయత్నం చేశాం. 42% కోట్లలో పెండింగ్ ఉన్నది. కేంద్రం నుంచి రావాల్సిన ఫండ్స్ అనేది రావాలి కాబట్టి వాటి కొరకు మేము ఎన్నికలు జరుపుతున్నాం, పార్టీ పరంగా మేము ఇస్తామన్నారు. మేము అదే రోజు అడిగినాం, ఎట్లా ఇస్తారు పార్టీ పరంగా? పార్టీ పరంగా ఎన్నికలే జరుగుతలేవు, పార్టీ పరంగా ఈ పార్టీ సింబల్ తోనే జరుగుతలేవు, ఏ విధంగా ఇస్తామని చెప్తున్నారు. ఈ రోజు అది తేట తెల్లం అయిపోయింది కదా. ఎక్కడికి వెళ్ళి ఇస్తున్నారు, ఎక్కడికి వెళ్ళి చేస్తున్నారు, ఎవరి చేతులు ఉన్నది? ముఖ్యమంత్రి గారు మళ్ళీ చెప్తున్నారు ఏంటంటే మీరు 42% బీసీ బిడ్డలను గెలిపించాలని చెప్పడం లేదు, కానీ నా దగ్గరకు వచ్చే వ్యక్తులు, నా దగ్గర సంతకాలు చేసుకునే వ్యక్తులు, మంత్రుల చుట్టూ తిరిగేటి వ్యక్తులు, వాళ్ళను గెలిపించమని చెప్తున్నారు. ఒక పరోక్షంగా ముఖ్యమంత్రి గారే స్వయాన రెచ్చగొడతా ఉన్నారు, ప్రభుత్వమే రెచ్చగొడతా ఉన్నది. ఎక్కడైతే ఎన్నికలు ఉన్నాయో ఎమ్మెల్యేనో మంత్రినో కలిసే స్థాయి ఉన్నటువంటి వ్యక్తిని సర్పంచ్ గా ఎన్నుకోండి అని చెప్తున్నారు. స్థాయి అంటే ఏంది మేడం? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో స్థాయి అంటే ఏంది అంటే ముఖ్యమంత్రి గారి దగ్గర పోయేటోళ్ళు, లేకుంటే వాళ్ళ పార్టీలు ఉండేటోళ్ళు, వాళ్ళ పార్టీల పైరవులు చేసుకునేటోళ్ళు, వాళ్ళ పార్టీల డబ్బులు సంపాదించుకొని యాక్షన్ లో కొనేటోళ్ళ, ప్రజాస్వామ్యం ఏది పైసలలో బంధించేటోళ్ళ. అందుకే మేమేమంటున్నాం అంటే స్వపరిపాలన అనేది జరుగుతుంది, పార్టీ రహితంగా జరుగుతుంది. వాళ్ళకు కావాల్సిన నాయకుడిని డెమోక్రసీ సిస్టమ్ లోపల, ప్రజాస్వామ్య సిస్టమ్ లోపల ఎన్నికలు జరుగుతున్నాయి. వాటినన్నా అంటే సక్రమంగా జరిగే తీరుగా చేయాల్సింది వచ్చి, ఏదైతే గతంలో 2 సంవత్సరాలు కాలయాపన చేయడం జరిగింది, వాళ్ళకు అంతకు ముందు రాని బిల్లులు ఏదైతే ఉన్నాయో గతంలో పరిపాలన చేసినప్పుడు ఇప్పుడు సత్యమైన చెప్పడం జరిగింది. ఎందుకంటే 2 కోట్లు పెట్టి మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తే ఈ పెండింగ్ బిల్స్ నేను మళ్ళీ తర్వాత తీసుకుంటానేమో, ఏ విధంగానైనా ప్రభుత్వం నుంచి మేము తీసుకుంటాం కదా అని చెప్పి వాళ్ళు చేసినప్పుడు అభివృద్ధి చేస్తే కూడా బిల్డింగ్ల కొరకు ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితి వచ్చింది. సెక్రటరియట్ లో, సచివాలయంలో ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గరకు పోయి అక్కడ వాళ్ళు అండర్స్టాండ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఏ విధంగా జరుగుతుంది, మమ్మల్ని పర్సెంటేజ్ అడుగుతున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. మేము అందుకే పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేసి ఉండాల్సింది కొంతవరకు. మరి ప్రభుత్వం అనేది ఎవరి ఆయం అనేది ఉండదు మేడం. ప్రభుత్వం రొటీన్ గా జరుగుతుంటది. ఎవరి ఆయంలో జరిగినా, ఇప్పుడు మా ఆయంలోనే సర్పంచ్ ఉన్నారు, వీళ్ళ ఆయం వచ్చేటకల్లా సర్పంచుల పీరియడ్ అయిపోయింది. మళ్ళా పెట్టడానికే 2 సంవత్సరాలు అయింది. అలా 2 సంవత్సరాల నాటికి ఈ రోజు జరుగుతుంటే కూడా ముఖ్యమంత్రి గారే దాన్ని పల్సగా చేసే తీరుగా, ముఖ్యమంత్రి గారే ఆ ఎన్నికలను సక్రమంగా జరగని తీరుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు కోడ్ ఉల్లంఘన కాదా? ఇప్పుడు ఎక్కడైతే గ్రామాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి, అక్కడ ఉన్న చిన్న పట్టణం మున్సిపాలిటీ ఉంటే అక్కడ పోయి ముఖ్యమంత్రి గారు లక్షల కోట్ల వాగ్దానాలు చేసేసేసి అందులో మళ్ళా మంచి సర్పంచ్ ఎన్నికలు రాష్ట్రంలో జరుగుతున్నాయి, మంచి నాయకులను ఎన్నుకోండి, మా ఊళ్ళని ఎన్నుకోండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తుంటే కోడ్ ఉల్లంఘన కాదు మేడం? మేము ఏమంటున్నామంటే పార్టీ పరంగా పెట్టనుంటారు, లేకుంటే పార్టీ పరంగా మీరు ఓ కాల్ ఇచ్చేసి వెళ్ళండి, లేకుంటే ప్రభుత్వాన్ని దుర్వినియోగం చేయడము, అధికారాన్ని దుర్వినియోగం చేయడము, ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడము, ఏదైతే పేద బడుగు బలహీన వర్గాలు గ్రామాల లోపల స్వచ్ఛందంగా తిరుగుతున్న వ్యక్తులు ఉన్నారో అలాంటి వ్యక్తులను అందరినీ కూడా ఇవాళ ప్రజలు అనుకుంటుంటే దాన్ని డైల్యూట్ చేయడం కొరకు ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన అనుకున్న ప్రభుత్వం దాన్ని స్వయాన వాళ్ళే డైల్యూట్ చేస్తా ఉన్న పరిస్థితి ఉన్నది. ఇప్పటికి కూడా నేను డిమాండ్ చేస్తున్నా మీ ద్వారా ఏంటంటే మేము ఖచ్చితంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, జరుగుతున్న ఎన్నికల లోపల ముఖ్యమంత్రి గారు కానీ అధికార పార్టీ కానీ అధికారం పేరు మీద ఎన్నికల లోపల పార్టీ రహితంగా జరుగుతున్న ఎన్నికలు ఇవి, గ్రామాల పరిపాలన చేయడానికి జరుగుతున్న ఎన్నికలు, గ్రామ అభివృద్ధి కొరకు జరుగుతున్న ఎన్నికలు కాబట్టి స్వచ్ఛందంగా వారి స్వేచ్ఛగా ఎన్నికలు జరగాలనేది మా అభిప్రాయం.